ప్రేమ పేరుతో పరమత అమ్మాయిలని లొంగదీసుకోవడం, ఆ తర్వాత వాళ్ళని మతం మార్చడం ఒక ఎత్తు అయితే, మరికొంతమంది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని వ్యభిచార గృహాలకి పంపించడం, వాళ్ళ చేత వ్యభిచారం చేయించడం అనేది జరుగుతుంది. తాజాగా ఢిల్లీలో ఇలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. నూర్షెడ్ అలం, మొహమ్మద్ రాహుల్ అలం, అబ్దుల్ మన్నన్, తౌఫిక్ రెక్సా, షమీమ్ అలం, మొహమ్మద్ జరూల్, అలాగే మోనిష్, వీళ్ళు దేశవ్యాప్తంగా లవ్ జిహాద్లో చిక్కున్న అమ్మాయిల్ని కొనుగోలు చేస్తున్నారట. ఇట్లాగా అంటే ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని మతం మార్చిన తర్వాత వాళ్ళని కొనుగోలు చేస్తున్నారట. వీళ్ళని అక్కడ ఒక భూగర్భంలో ఒక హాల్ పెట్టి అందులో ఉంచేవాడు. వాళ్ళకి డిమాండ్ ఉన్నప్పుడు వాళ్ళని అమ్మాయిల ఫోటోలు అవి పంపించేసి వాళ్ళని అటు వెళ్ళాలన్నప్పుడు డ్రగ్స్ ఇంజెక్ట్ చేసి వివిధ ప్రదేశాలకు సరఫరా చేశారన్న విషయం ఢిల్లీ పోలీసులు తేల్చారు. 23 మంది అమ్మాయిలు వాళ్ళ బారి నుండి రక్షించారు. ఇది తాజాగా సంఘటన చోటు చేసుకుంది. ఇది ఇప్పుడు తాజా ఇన్సిడెంట్.